సందర్భంలో నాకు చాలా ఆశ్చర్యం కూడా అనిపించింది. దాదాపు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి తాను చెప్పుతున్నటువంటి మాటలు, నేను చేసినటువంటి వ్యాఖ్యానాలు చూస్తూ ఉంటే ఇంత తక్కువగా కూడా దిగజారిపోయి ప్రవర్తిస్తారా అనిపించింది. వారు విద్యుత్ మీద మాట్లాడారు, రైతు బంధు పైన మాట్లాడారు, లేకపోతే రైతు బీమా పైన గురించి మాట్లాడారు, నీళ్ల గురించి మాట్లాడారు, వారు కట్టినటువంటి కాళేశ్వరం గురించి కూడా మాట్లాడారు. ఏ ఒక్కదాన్ని కూడా వాస్తవాలు జోలికి పోకుండా కట్టుకథలు చెప్పి అందులోంచి బయటపడాలనేటువంటి ప్రయత్నం చేశారు తప్ప జరిగింది పొరపాటే. కనీసం మీరు ఇప్పటికైనా మీరైనా సరి చేస్తూ ఉన్నారు, సంతోషిస్తాంలే అనేటువంటి మాట వారి నుంచి వస్తుందని ఆశించారు. కానీ వారి మాటలన్నీ వింటూ ఉంటే నిన్న చివరికి ఏ స్థాయికి దిగజారిపోయారంటే వారు ప్రెస్ అడ్రస్ చేసినటువంటి ప్రాంగణం, ఆ ప్రాంగణమే వారు మాట్లాడేటువంటి మైక్ కానీ మిగతాది కానీ కరెంటు సంబంధం లేకుండా జనరేటర్ పెట్టుకొని వారు ఆ మీటింగ్ అడ్రస్ చేస్తూ ఆ జనరేటరో లేకపోతే ఆయన అడ్రస్ చేసే మైక్ సిస్టమో ఆగిపోతే దానికి కూడా చూసారా కరెంట్ ఎట్లా కట్ అయిపోయిందని అన్నాడు. వాస్తవాలన్నీ కూడా పచ్చిగా మా డిపార్ట్మెంట్ శాఖకు సంబంధించినటువంటి వాళ్ళందరూ అక్కడే ఉండి పూర్తి సమాచారం ప్రజలకు తెలియజెప్పేటట్టుగా బహిర్గతపరిచిన తర్వాత నిజంగా నాయకులు ఈ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఇంత చిన్న చిన్న వాటికి ఇట్లా దిగజారిపోయి ప్రజలను తప్పుదోవ పట్టిస్తారని నేను ఊహించుగా. ఆయన చాలా మాటలు మాట్లాడారు. కట్టిన ఇల్లేనా పెట్టిన పొయ్యేనా దాన్ని కూడా నడపలేనా అన్నారు. కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి కాదు, కట్టిన ఇల్లుని తగలబెట్టిపోయినావు నువ్వు. కరెంటు యాదాద్రిని మొదలు పెడితే అట వీళ్ళు ముందు నడిపించలేకపోయారు అసలు. అదే నేనుంటే ఎప్పటికల్లా తెచ్చేసేవాడిని అన్న. యాదాద్రి ఎప్పుడు మొదలు పెట్టారు మీరు? నేను లెక్కలతో సహా ఎందుకు అసలు ఆలస్యమైంది, ఎవరి వల్ల ఆలస్యమైంది కూడా డేట్లతో సహా నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి దేశానికి కూడా తెలియజెప్పాలనుకుంటున్నా. మీరు యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ని పెట్టిన స్థలమే 359, 360 కిలోమీటర్ల పైబడి థర్మల్ అంటే కోల్ దొరికే ప్రదేశం నుంచి దూరంగా పెట్టారు. అదే తప్పని చాలామంది చెప్పారు. కోల్ ట్రాన్స్పోర్టేషన్కి విపరీతంగా కాస్ట్ పెరుగుతుంది. పోనీ పెట్టిన దాన్నైనా మీరు ఏమైనా కంప్లీట్ చేశారా అంటే